హలో ఆల్, వెల్కమ్ టు ఈషా బ్లాగ్స్. ఇవాళ అయితే మనం బాత్రూమ్ అప్గ్రేడ్తో అయితే వచ్చేసాం. ఆల్రెడీ దీనికి పార్ట్ 1 వీడియో అయితే చేస్తున్నాను. ఒక్కసారి ఎవరైనా చూడకపోయి ఉంటే వెళ్ళి ఒకసారి చూసేయండి. ఇవాళ అయితే మనం పార్ట్ 2 అయితే చూడబోతున్నాం. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉన్నాయండి. మనం చూసిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకి బాత్రూమ్ని అప్గ్రేడ్ చేసుకోవడానికి ఎలా మనం చూడాలి అండ్ ఎలా సెట్ చేసుకోవాలి అన్నట్లు కదా. సో ఇప్పుడు మనం టాయిలెట్ సీట్ అంటే ఏదైతే టాయిలెట్ మనం కూర్చుంటామో వెస్ట్రన్ ఆ వాటికి యూజ్ అవ్వడానికి అయితే నేను కొన్ని ప్రోడక్ట్స్ తెప్పించాను, దాన్ని చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి దీనికి టాయిలెట్ సీట్ లిఫ్టర్ అనమాట. సో ఇలా అనేది మీకు వస్తుంది. నేను పక్కన కావాలంటే మీకు అటాచ్ చేస్తాను ఇమేజ్, చూడండి. సో ఇవి ప్యాక్ ఆఫ్ 2 వస్తాయన్నమాట. సో మీకు ఎలా అంటే మనం జనరల్గా ఆ సీట్ మీద ఉండే కవర్ ఎత్తడానికి కొంచెం ఓసిడి ఉన్న వాళ్ళు లేదా కొంచెం క్లీన్లీనెస్ మెయింటైన్ చేసే వాళ్ళు ఎత్తడానికి ఇష్టపడరు. సో వాళ్ళకి ఇలాంటివి ఏంటంటే సెపరేట్గా ఇవి బయటికి అవుట్లెట్ ఉంటుందన్నమాట. సో ఇది మనకి తడవడం కానీ లేదా ఇంకేదైనా అవ్వడం కానీ ఉండదు. ఎందుకంటే దీనికి ఇంత లావు డబల్ టేప్ లాంటిది అయితే వస్తుందన్నమాట. సో ఇది మనం జస్ట్ ఇలా తీసి అటాచ్ చేసేసుకోవడమే. సో ఇది అటాచ్ చేసిన తర్వాత మనకి సీట్ లిఫ్టర్ సింపుల్గా ఇది బయటికి వస్తుంది. సో మనం ఇలా పట్టుకొని దీన్ని పైకి లిఫ్ట్ చేయొచ్చు అనమాట. ఇవైతే ఇలాగా ప్యాక్ ఆఫ్ 2 వస్తాయండి. సో మనకి ఒకటి రింగ్ లాంటిది ఉంటుంది దాన్ని లిఫ్ట్ చేయడానికి, అండ్ ఇంకోటి లిడ్ ఉంటుంది, ఆ లిడ్ని లిఫ్ట్ చేయడానికి. రెండింటికి అయితే పనికొస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ ప్రోడక్ట్స్ వచ్చేసి ఇది పీసేఫ్ అనమాట. సో ఇది అందరికీ ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం అయితే ఒక చిన్న ఇదిగా చెప్తాను. సో ఇదేంటంటే మనం బయట పబ్లిక్ టాయిలెట్స్ యూస్ చేసేటప్పుడు లేదా మనం టాయిలెట్ సీట్ని శానిటైజ్ చేసి కూర్చోవాలి అని అన్నప్పుడు ఇది జస్ట్ మనం తీసుకెళ్ళి స్ప్రే చేసేసి దాని మీద కూర్చున్నామంటే సో మనకి ఇది శానిటైజర్గా వర్క్ అవుతుంది అనమాట. అండ్ మనం కూడా కొంచెం గిల్ట్ ఫ్రీగా అయితే కూర్చోవచ్చు అనమాట. సో ఈ ప్రోడక్ట్ చాలా వరకు అందరికీ ఉపయోగపడుతుంది. అండ్ మనకి లేడీస్కి ఖచ్చితంగా ఇలాంటివి మన బ్యాక్ ప్యాక్లో ఖచ్చితంగా ఉండాలన్నమాట, హ్యాండ్ బ్యాగ్లో కానీ. సో ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది మన కోసం అంటే వాష్రూమ్లో మనము గ్రూమింగ్ కోసం యూజ్ చేసే ప్రోడక్ట్ అనమాట. సో ఇది ఎలా అంటే మీకు చాలా లెంతీగా ఉండే బ్రష్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఈ లెంత్లో అయితే బ్రష్ ఉంటుంది, ఆల్మోస్ట్ ఒక 3 వరకు ఉంది అయితే ఇది. సో ఇదేంటంటే మీకు వెనక అంటే వీపు రుద్దుకోవడానికి కొంచెం ఇబ్బంది పడేవాళ్ళు అండ్ అలాగే కొంచెం సాఫ్ట్ బ్రిసల్స్తో ఉండాలి బ్రష్, నేను కొంచెం బాత్ చేసేటప్పుడు ఎక్స్ఫోలియేట్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళు ఇలాంటివి యూస్ చేస్తే చాలా బాగుంటుంది. సో మీకేంటంటే ఇది 2 సైడ్స్ ఇలా వస్తుంది అనమాట. ఒక సైడ్ వచ్చేసి మీకు ఈ లోఫా అనేది వస్తుంది అండ్ ఒక సైడ్ వచ్చేసి బ్రిజిల్స్ వస్తాయి. అండ్ ఈ బ్రష్ అనేది మీరు 2 టైప్స్గా హ్యాంగ్ చేసుకోవచ్చు. ఒకటి ఇక్కడ మనకి చిన్న హోల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు, లేదు అనుకుంటే ఇక్కడ మనకి ఇది ప్రొవైడ్ చేస్తున్నారు హ్యాంగ్ చేసుకోవడానికి. సో అదైనా మనం యూస్ చేసి హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఒక ప్రోడక్ట్, ఇది చాలా బాగుందండి క్వాలిటీ. అండ్ బాత్రూంలో మనకి మెయిన్గా ఎంటర్ అవ్వంగానే గుర్తొచ్చేది ఏంటండి, ఆ స్మెల్ కదా. ఆ స్మెల్ అనేది నీట్గా ఉండాలి అంటే మనకి మంచి ఎయిర్ ఫ్రెషనర్స్ అనేవి ఉండాలి. సో ఈ ఎయిర్ ఫ్రెషనర్ వచ్చేసి ఓడోనిల్ కంపెనీ నుంచి నేను తెప్పించాను. ఇవి అందరికీ తెలిసిన కంపెనీయే, బట్ మీషోలో దీని మీద కూడా మనకి చాలా వరకు ఆఫర్ ఉందన్నమాట. సో అందుకే నేను సెట్ ఆఫ్ 4 అయితే తెప్పించాను. 2 ఏమో లావెండర్ ఫ్లేవర్లో ఉంటాయి అండ్ 2 ఏమో జాస్మిన్ మిస్ట్లో ఉంటాయన్నమాట. సో ఇలాగా సెట్ ఆఫ్ 4 అయితే నేను తెప్పించాను. ఇవి చాలా బాగున్నాయి. అండ్ బాత్రూమ్ క్లీనింగ్కి కూడా ఏదో ఒకటి ఉండాలి కదా, అందుకోసం అయితే నేను బాత్రూమ్ టైల్స్ క్లీనర్ని తెప్పించాను. ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఒకసారి నేను ట్యాప్స్ మీద యూజ్ చేసి చెప్తాను మీకు ఎలా ఉంది ఏంటి అన్నది. ఇది వచ్చేసి మీకు బడ్జెట్లోనే వస్తుంది. అండ్ ఇవేంటంటే మనకి ట్యాప్స్ మీద మరకలు పట్టేస్తూ ఉంటాయి వైట్ కలర్గా. సో అలాంటివి రిమూవ్ చేయడానికి ఉంటుంది. అండ్ అలాగే టైల్స్ మీద కూడా మనం ఇది యూజ్ చేసుకోవచ్చు. ఇది స్పెషల్ లిక్విడ్. సో ఆల్ మల్టీపర్పస్ అనమాట. మనం బాత్రూంలోనే కాదు సింక్లో అయినా, మనం కిచెన్లో యూజ్ చేసే బేసిన్స్, వాష్ బేసిన్స్ దగ్గర కూడా ఇది యూజ్ చేయొచ్చు. సో జస్ట్ ఇది కొంచెం లిక్విడ్ వేసేసి ఒక బ్రష్తో స్క్రబ్ చేసేస్తే వచ్చేస్తుంది అనమాట. సో ఒకసారి ఇది కూడా ట్రై చేసి చూడండి. సో లాస్ట్ అండ్ ఫైనల్గా బాత్రూమ్ హైజీన్ మెయింటైన్ చేయడానికి అయితే ఈ మ్యాట్స్ అనమాట. సో ఈ మ్యాట్స్ చూడండి, మీకు ఎక్కడైతే వాష్రూమ్ అవుట్లెట్ ఉంటుందో అక్కడ జనరల్గా హెయిర్ అలాగే కొంచెం డస్ట్ అలాంటివన్నీ కూడా అక్యుములేట్ అయిపోతూ ఉంటాయి అండ్ మనకి క్లీన్ చేయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. సో వీటితో అయితే అది చాలా సింపుల్ అనమాట. ఇవి సెట్ ఆఫ్ 10 అయితే వస్తాయి. సో ఇవి ఎలా యూస్ చేస్తారు ఏంటనేది చెప్తాను చూడండి.
ఇది చూసారంటే మీకు వెనకాల ఇక్కడ స్టిక్కింగ్ లాంటిది ఉంటుందన్నమాట. సో ఇది మీకు ఉండే అవుట్లెట్స్ ఏవైనా కానీ, రౌండ్ అయినా కానీ, స్క్వేర్ అయినా కానీ, దేని మీద అయినా కానీ ఇది మనం ఇలా పీల్ చేసేసి జస్ట్ ఇలా ఫిక్స్ చేసేస్తామన్నమాట. సో ఇది ఫిక్స్ చేసినప్పుడు నేను పక్కన పిక్చర్లో కూడా చెప్తాను ఎలా ఉంటుంది ఏంటన్నది. సో దీనివల్ల మనకి హెయిర్ అనేది దాని మీద అక్యుములేట్ ఎక్కువ అవ్వదు. అండ్ అలాగే లోపల నుంచి చాలా వరకు మనకి ఇబ్బంది ఏంటంటే కొన్ని చిన్నవి పురుగులు కానీ, బొద్దింకలు కానీ, కాక్రోచెస్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి. సో వాటిని కూడా ఇది అవాయిడ్ చేస్తూ అయితే ఉంటుంది. సో ఈ ప్రోడక్ట్ చాలా యూస్ఫుల్ అండి. సో ఒక్కసారి ట్రై చేసేయండి. ఇవాళ నేను తెప్పించిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా మీకు నచ్చాయనే అనుకుంటున్నాను. ఇంకొక మంచి వీడియోలో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు మరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఈషా వ్లాగ్స్. అలాగే ఇంతవరకు మీరు చూసారంటే మీకు నచ్చే ఉంటుంది. ఒక లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి.